గ్యాస్ మీద బౌల్ పెట్టాను. నువ్వుల నూనె 5 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని మీకు ఏది నచ్చితే అది మీ ఆయిల్ బట్టి మీ ఇష్టమైంది. ఇప్పుడు గ్యాస్ వెలిగిస్తున్నాను. గ్యాస్ వెలిగించినాక నేను కుక్కర్ పెట్టుకుంటున్నాను. మీరు మీ ఇష్టం వచ్చింది మీరు పెట్టుకోండి. నేనైతే ఇది పెట్టుకున్నా. ఇప్పుడు నేను నువ్వుల నూనె 4 టేబుల్ స్పూన్లు వేసాను. మీరు ఏ నూనె మీకు ఇష్టమైతే అది వాడుకోండి, ఏదైనా పర్వాలేదు. తర్వాత ఇగో కరివేపాకు, టమోటా, కొత్తిమీర ఇవి రెడీ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇది రెడీ చేసుకోవాలి. ములక్కాయలు కోసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి. లోకి వచ్చాం కదా, టవ్ ఆన్ చేసి ఇప్పుడు మీరు చూడండి నేను ఎలా చేస్తున్నానో చూడండి. ముందు సాయి మినపగుళ్ళు, 1 స్పూన్ ఏమో శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసిన తర్వాత ఎల్లుల్లి ఉంది కదా, ఎల్లుల్లి 2 చిలక్కొట్టి వెల్లుల్లి కూడా 2 చిలక్కొట్టుకొని వేసుకుంటే బాగుంటుంది. కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. వేసాం కదా, తర్వాత కరివేపాకు కూడా రెడీగా ఉంచుకున్నాం కదా, వాష్ చేసి రెడీగా ఉంచుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఇవి బాగా వేగినాక నువ్వుల నూనె కాబట్టి ఇలా నురగలాగా వస్తుంది. మంచి ఒరిజినల్ నూనె బాగుంటుంది. నువ్వుల నూనెతో తింటే ఎముకలకి బలం, చాలా మంచిది. నువ్వుల నూనెతో ఎప్పుడైనా ఎవరైనా వండుకోవాలనుకుని ఎలాగైనా ఉంటుంది. ఏ కర్రీ అయినా టేస్ట్గా ఉంటుంది. ఈ నూనెనే కాదు, మీకు ఏ నూనె ఇష్టమైతే దాంట్లో వండుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయ ఇప్పుడు నేను ములక్కాయ కర్రీలోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తరిగాను, 2 పచ్చిమిరకాయలు ఇప్పుడు వేస్తున్నాను. తర్వాత వేసినాక ఉల్లిపాయలు ఇప్పుడు వేసాను. అది తాలింపు వేగినాక ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు ఇలా వేగుతూ ఉంటాయి. పసుపు కొంచెం ఫస్ట్ చేస్తే సరిపోతుంది. 1 స్పూన్, చిన్న స్పూన్ అయితే 1 స్పూన్ వేసుకోవాలి. పెద్ద స్పూన్ అయితే 1/2 స్పూన్ వేయాలి. వేసుకొని వేసుకున్నాక ఉల్లిపాయలు కొంచెం లైట్గా అయినా చాలు. 2 ములక్కాయలు కోసుకున్నాను. 2 ములక్కాయలు ఇందులో వేసేసి సాల్ట్, టీ స్పూన్నర వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసుకొని కూడా ఇలా కలుపుకుంటా కలుపుకున్నాం కదా. ములక్కాయలు గమ్ములు మగ్గాలంటే వాటర్ పెట్టి ఇలా పెడితే ములక్కాయలు చక్కగా కుక్ అయిపోతాయి. ఈ కర్రీ కొంచెం మగ్గే లోపల నాకు కొంచెం దాహంగా ఉంది, మంచినీళ్ళు తాగుతున్నాను. మంచినీళ్ళు తాగాక స్టీలే వాడండి, ప్లాస్టిక్ వాడకూడదు. మా ఇంట్లో ప్రతిదీ స్టీలే ఉంటుంది. ప్రతి వస్తువు స్టీలే, వాటర్ బాటిల్తో సహా మేము స్టీలే వాడతాం. ఎందుకంటే ప్లాస్టిక్ వాడకూడదు. ఎవరైనా కూడా మీరైనా సరే స్టీలే వాడండి. మీరు కూడా దాహం వేసింది అనుకోండి, మంచినీళ్ళు తాగండి. నేను ఈలోపు కర్రీ కుక్ అయిందో లేదో చూస్తాను. ఇప్పుడు ములక్కాయలు మనం ఉల్లిపాయలు వేసిన వెంటనే ములక్కాయ ముక్కలు వేసామనుకో, ఆ ఉల్లిపాయలు పచ్చిగా ఉన్నాక వేస్తే ఉల్లిపాయలు కూడా బాగా మగ్గుతాయి. చాలా టేస్ట్గా ఉంటుంది కూర. మీరు ఇలా ట్రై చేసి చూసి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి. నేను ఈరోజే ఫస్ట్ టైం ఓపెనింగ్, మంచి రోజు అని వాటి నుంచి మొదలు పెడతాను ఫ్రెండ్స్. యూట్యూబ్లో పెడతా, అందరూ కూడా చూసి నాకు లైక్ కొట్టండి ఫ్రెండ్స్.
2 టమోటాలు. ఇప్పుడు అవి మగ్గినాయి కదా ములక్కాయలు, ఉల్లిపాయలు, టమోటా ముక్కలు కూడా వేసేసుకో. ఇవి కూడా కొంచెం ఇలా మగ్గినాక అప్పుడు కొంచెం వాటర్ మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ ఆ టమాటా కూడా కుక్ అయిపోద్ది. కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రెడీ చేసుకొని ఇప్పుడు మూత తీసాను కదా, టమోటాలు ములక్కాడ బాగా మగ్గింది. నేను ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాను. నా వీడియో నచ్చినట్టయితే, నా మాటలు నచ్చినట్టయితే మీకు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా బెల్ ఐకాన్ చేయండి. ఫస్ట్ టైం కర్రీ ఎలా వచ్చిందో మీరు నాకు చెప్పండి. నాకు ఇంగ్లీష్ రాదు, నేను మాట్లాడాను. ఏదో మీకు నవ్వొస్తే నవ్వుకోండి, మళ్ళీ వీడియో కొంచెం ఆపి నవ్వుకొని మళ్ళీ చూసుకోండి. నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు, నా మాట తిరగదు. ఫ్రెండ్స్ ఇదిగో కర్రీ ఇలా మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత మనం 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక అప్పుడు కొంచెం ఇలా కలుపుకుంటా వాటర్ మనకి ఎంత సరిపోతుందంటే అంత వాటర్ మనం వేసుకోవాలి. నేనైతే గ్లాస్ నీళ్ళు వేసాను. మీకు ఎలా క్వార్టర్ ఎక్కువ కావాలంటే మెత్తగా ఉడకాలంటే మునక్కాయ మీరు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నీళ్ళు. నేనైతే మాత్రం గ్లాస్ వేసాను. చక్కగా కుక్ అయిపోద్ది కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో ఈ వాటర్ ఉంచేసి ఇప్పుడు మామూలుగా నార్మల్గా పెట్టుకొని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి కట్టాను. కారం వేసాను కదా. ఈ కర్రీలోకి మామూలుగా పోపులు వేస్తాం కదా, పోపులు వేసిన ఏ కర్రీకైనా సరే మసాలా పొడి కానీ అల్లం పేస్ట్ కానీ ఏమి వేయకూడదు. ఇలా వండితేనే దీని టేస్ట్ వేరే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇలాగా చెయ్యాలి. చేసుకుంటే ఇలా కూర భలే ఉంటుంది. కూర ఎప్పుడైనా మీరు ములక్కాయ కూర వండుకోవాలనుకుంటే సేమ్ ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఈ కూర నచ్చినట్టయితే నాకు కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను సాల్ట్ వేసాను కాబట్టి మాకైతే సాల్ట్ సరిపోయింది. మీకు ఎంత కావాలంటే అంత మీరు ఉప్పు కొంచెం ఎక్కువ తినచ్చు, తక్కువ తినచ్చు. మాకైతే సరిపోయింది కరెక్ట్గా. ఫ్రెండ్స్ మీరు వేసుకోవాలనుకుంటే మీరు మీ తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర వేసుకొని కర్రీస్ కట్టేసుకోవాలి. కొత్తిమీర వేసినాక ఆ వేడి మీద అలాగా కుక్ అయిపోతుంది కొత్తిమీర. కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు కూర టేస్ట్ ఎలా ఉందనేది నేను చూసి చెప్తాను. మా అమ్మాయికి ముద్ద పెట్టి నేను ముద్ద తింటా. ఇప్పుడు కూర ఫైనల్గా ఆఫ్ చేశాను. ఫస్ట్ నేను తిని తర్వాత మా అమ్మాయికి పెడతా, టేస్ట్ ఎలా ఉన్నది చెప్పుద్ది. సూపర్. మా అమ్మాయికి కూడా పెడతా, మా అమ్మాయి తిని చెప్పుద్ది. చాలా టేస్టీ ఉంది. సూపర్. మా వీడియోస్ మీకు గట్టిగా నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు వచ్చే వీడియోస్ కనుక మీకు త్వరగా నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇంతకీ మా ఛానల్ పేరు ఏంటంటే పక్కింటి వంటిల్లు అండ్ ఎదురింటి వ్లాగ్స్. ఎందుకంటే అలా పెట్టాము, పక్కన కూడా మేము వర్క్ చేస్తాము పక్కింట్లో కూడా, అందుకని మేము అలా పక్కింటి వంట అని పేరు పెట్టుకున్నాం. పేరు నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో తెలియజేయండి. అండ్ మేము ఇంకా ఏమైనా వీడియోస్ కానీ ఇలా కామెడీ వీడియోస్ కానీ తీయండి అని ఏమైనా మీరు చెప్పాలనుకుంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.